తిప్పర్తి మండలం మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న పాత ఏజెన్సీని యథావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలి సత్యనారాయణ, తిప్పర్తి సిఐటియు మండల కన్వీనర్ భీమగాని గణేష్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం తిప్పర్తి మోడల్ స్కూల్ వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోడల్ స్కూల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్మికులు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని బిల్లులు సకాలంలో వచ్చినా రాకున్నా అప్పులు తెచ్చి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తూ వచ్చారని అన్నారు. కానీ మోడల్ స్కూల్లో వంట వండడానికి ఎలాంటి వంట షెడ్లు లేకపోవడంతో ఆరు బయట వంట చేయడం వలన గాలికి మంట సరిగా తగలక కొన్ని సందర్భాలలో అన్నం పలుకుగాను, మరికొన్ని సందర్భాలలో మెత్తగాను అయ్యేదని, వంట షెడ్డు లేకపోవడం వల్లే ఈ ఇబ్బంది అవుతుందని కార్మికులు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరికి చెప్పినందుకు నన్నే ప్రశ్నిస్తారా అని కక్షగట్టి మిమ్మలను ఎలాగైనా తొలగిస్తారని అనేక మార్లు బెదిరిస్తూ సమాచారం లేకుండా ఈ నెల 1వ తారీఖు వంట చేయకుండా ఆపడం జరిగిందని తెలిపారు. పోలీసు వారిని పెట్టి కార్మికులను అనేక ఇబ్బందులకు, భయాందోళనకు గురి చేశారని అన్నారు. వెంటనే సదరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నరహరిపై చర్య తీసుకుని కార్మికులను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పొలగాని పద్మ, పల్లి సైదమ్మ, దారళమ్మ, స్వప్న, చెడుపల్లి కౌసల్య, గౌతమి, వంగూరి ఇంద్ర, పల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గత 5 రోజులుగా మిడ్ డే మీల్స్ నిర్వాహకులని తొలగించి కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. గత 11-12 సంవత్సరాలుగా చాలని వేతనాలతో అనేక ఇబ్బందులు పడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు వంట నిర్వహించడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని అక్రమంగా తొలగించి ఎటువంటి నోటీసు లేకుండా తొలగించడం అనేది సరైన పద్ధతి కాదు. ఇందులో రాజకీయ కోణాలు కూడా ప్రవేశించడం జరిగింది. రాజకీయాల వల్లనే వీరిని తొలగించారని సిఐటియు ఖచ్చితంగా నిర్ధారణ చేసింది. వెంటనే ఇక్కడ వచ్చి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే అక్కడ వంట షెడ్ సరిగా లేదు. వంట ఎక్కడైతే వండుతున్నారో వంట వండే చోట మొత్తం నీళ్లు నిలుస్తున్నాయి. వాళ్ళు మహిళలు ఎట్లా ఈ గాలి తగిలి ఈ వాతావరణం దృష్ట్యా వంట అటు ఇటు అయ్యే అవకాశం ఉన్నది. కానీ దాన్ని సాకుగా చూపిస్తూ ఏదో పెద్ద దొంగతనం చేసినట్లుగా, వాళ్ళని పెద్ద నేరం చేసినట్లుగా చూపిస్తూ వాళ్ళని కక్ష సాధింపు చేస్తూ ప్రిన్సిపల్ గారు వాళ్ళని తొలగించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారు. ఇది సరైనది కాదు. దీన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి, డిఓ గారికి తెలియజేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏజెన్సీని తొలగించడానికి లేదు, తిరిగి ఆ ఏజెన్సీని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము.